ఓం శక్తి ప్రేక్షకులకు నమస్కారం. భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ గురించి ఈరోజు తెలుసుకుందాం. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన తిరుమల ఆంధ్రప్రదేశ్లోని శేషాచల పర్వతాలపై వెలసి ఉంది. ఈ పవిత్ర క్షేత్ర చరిత్ర వేలాది సంవత్సరాల నాటిదిగా పురాణాలు చెబుతున్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తిరుమల ఆలయం ఉనికి కనీసం 9వ శతాబ్దానికి ముందే ఉంది. పల్లవులు, చోళులు, పాండ్యులు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు ఆలయానికి విశేష సేవలు చేసి అనేక కానుకలను సమర్పించారు. ఇక స్వామివారి అవతార కథకు వస్తే, పురాణాల ప్రకారం భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును అవమానించగా మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చారు. అనంతరం శ్రీ మహావిష్ణువు తన భక్తులను రక్షించుకునేందుకు శేషాద్రిపై శ్రీనివాసునిగా అవతరించారు. తర్వాత ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవిని వివాహం చేసుకున్నారు. ఈ దివ్య కళ్యాణం కోసం కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారని, ఆ అప్పును తీర్చేందుకే భక్తులు సమర్పించే కానుకలను స్వీకరిస్తున్నారని పురాణ విశ్వాసం. తిరుమలలోని స్వామివారు కలియుగ ప్రత్యక్ష దైవంగా కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. సప్తగిరులపై వెలిసిన ఈ దివ్య క్షేత్రంలో స్వామివారి దర్శనం జీవితంలో ఒక మహాభాగ్యంగా భక్తులు భావిస్తారు. గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగే తిరుమల క్షేత్రం భక్తి, శాంతి, ఆధ్యాత్మిక అనుభూతికి నిలయంగా నిలిచింది. ఇదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవం. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని ఎలా వివాహం చేసుకున్నారు? ఈ దివ్య కళ్యాణం వెనుక ఉన్న పురాణ గాథ ఏమిటి? శ్రీనివాస కళ్యాణం ఎందుకు అంతటి వైభవంగా జరుపుకుంటారు? ఇప్పుడు ఆ మహిమాన్వితమైనటువంటి కథను తెలుసుకుందాం. లక్ష్మీదేవి వియోగాన్ని తట్టుకోలేక మహావిష్ణువు కూడా భూలోకానికి వచ్చి శేషాచలంపై శ్రీనివాసుడిగా నివసించారు. అక్కడ ఒక చింత చెట్టు కింద పుట్టలో తపస్సు చేస్తూ ఉండేవారు. బ్రహ్మ, శివుడు ఆవు దూడల రూపంలో వచ్చి ప్రతిరోజు శ్రీనివాసుడికి పాలు సమర్పించేవారు. ఒకరోజు గొల్లవాడు కోపంతో ఆవును కొట్టబోతే ఆ దెబ్బను శ్రీనివాసుడు తనపై తీసుకుని గాయపడ్డారు. ఆ తర్వాత ఆయన వరాహస్వామి అనుమతితో శేషాద్రిపై నివాసముండసాగారు. వకులాదేవి సేవ, యశోదాదేవి తిరిగి జన్మించి వకులాదేవిగా శ్రీనివాసుడికి తల్లిలా సేవ చేసింది. తన కుమారుడికి వివాహం జరగాలని ఆమె ఎప్పుడూ కోరుకునేది. పద్మావతీదేవి జననం, ఆకాశరాజు అనే రాజుకు సంతానం లేకపోవడంతో యజ్ఞం నిర్వహించారు. యజ్ఞ సమయంలో బంగారు తామర పువ్వులో ఒక బాలిక ప్రత్యక్షమైంది. తామరలో లభించినందున ఆమెకు పద్మావతి అని నామకరణం చేశారు. ఆమె లక్ష్మీదేవి అవతారమే. తొలి కలయిక ఒకరోజు శ్రీనివాసుడు వేటకు వెళ్ళగా అడవిలో పద్మావతి దేవిని చూశారు. ఇద్దరూ ఒకరినొకరు చూసి మనసారా ఇష్టపడ్డారు. కానీ పద్మావతి దేవి రాజకుమార్తె కావడంతో శ్రీనివాసుడు వకులాదేవిని ఆకాశరాజు వద్దకు వివాహ ప్రతిపాదన కోసం పంపించారు. ఆకాశరాజు మహర్షుల సలహా తీసుకొని శ్రీనివాసుడు స్వయంగా మహావిష్ణువు అవతారమని తెలుసుకొని ఆనందంగా వివాహానికి అంగీకరించారు. కుబేరుడి వద్ద అప్పు. వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని శ్రీనివాసుడు సంకల్పించారు. అందుకోసం ధనాధిపతి కుబేరుని వద్ద అప్పు తీసుకున్నారని పురాణాలు చెబుతాయి. కలియుగాంతం వరకు భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఆ అప్పు తీర్చబడుతుంది అని విశ్వాసం. దివ్య కళ్యాణం శేషాచలంలో దేవతలు, ఋషులు, గంధర్వులు, యక్షులు సమక్షంలో శ్రీనివాసుడు, పద్మావతీదేవి దివ్య వివాహం అత్యంత వైభవంగా జరిగింది. బ్రహ్మదేవుడు పురోహితుడిగా, మహాదేవుడు, దేవతలందరూ ఈ కళ్యాణానికి హాజరై ఆశీర్వదించారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ దివ్య కళ్యాణాన్ని స్మరించుకుంటూ నేటికి తిరుమలలో శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా
తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్య రాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై 614వ శతాబ్దంలో ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ గావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్తి శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. ఈమెకి పేరుందేవి అనే మరో పేరు ఉంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు 1328వ శతాబ్దంలో శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువేంకటనాథ యాదవరాయలు 1429లో హరిహరరాయలు 1446లో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఇక సాలువ నరసింహరాయలు 1473వ శతాబ్దంలో తిరుమల రాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513వ శకం నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు 1513 ఫిబ్రవరి 10న 25 వెండి పళ్ళాలను ఇవ్వగా స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. 1513 మే 2న రెండవసారి, 1513 జూన్ 13న మూడోసారి తిరుమలను సందర్శించి మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు 3 మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. 1514 జూన్ 6న 4వసారి తిరుమలని దర్శించి 30,000 వరాహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. 1517 జనవరి 2న 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు. 1518లో 6వసారి, 1521 ఫిబ్రవరి 17న 7వసారి తిరుమలకు వచ్చి నవరత్న కుల్లాయిని పీతాంబరాలను సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు, భూములను కానుకగా ఇచ్చాడు. 16వ శతాబ్దం చివరిలో తిరుమల రాయలు అన్న ఊయల మండపాన్ని విస్తరింపచేసి ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్ణాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాద్ నిజాం ప్రభువులకి కట్టవలసినటువంటి పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికై మహమ్మదీయులు, మరాఠలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠా ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకొని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించారు. కొండమీద ఊరు తిరుమల నిర్వహణ హాతీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టం అయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరే సరి. కొండ మీద ఒక ఊరు తయారైతే ఆ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910, 1920 కాలం నాటికి జనావాసాలను ఏర్పరచుకునేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హాతీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ 4 వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండే వారి సంఖ్య 25,000కు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు. కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది. ఇక ఘాట్ రోడ్డు నిర్మాణం గురించి మనం తెలుసుకుందాం. 1940 నాటి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది.
అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండ మీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు, సర్వే బృందాలు వారు తిరుపతి చేరుకున్నారు. 1944 ఏప్రిల్ నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్ళు, గుర్రపు బళ్ళు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది. నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులే ఉండేవి కావు. 1955, 56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్ రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది పూర్తయింది. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య వైభవం. పురాణగాథ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహిమ. సప్తగిరులపై కొలువయ్యున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు కోట్లాది మంది భక్తులకు ఆశ్రయ దైవంగా నిలిచారు. భక్తితో ఒక్కసారి గోవిందా గోవిందా అని పిలిస్తే చాలు, ఆ స్వామివారు కరుణా కటాక్షం మన జీవితంలో వెలుగులు నింపుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల మహిమ, చరిత్ర గొప్పతనం, భక్తుల విశ్వాసం ఈ 3 కలిసిన దివ్యక్షేత్రమే తిరుమల తిరుపతి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు, పురాణ గాథలు, చారిత్రక కథనాల కోసం మా కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షిస్తూ ఉండండి. ఓం నమో వెంకటేశాయ.